వారే వా ఏమున్నారు బాయ్, అమాయకుల తిరిగా ముఖాలు పెట్టి ఏం తెలియని ఎడ్డోళ్ళం మేమే అన్నట్టు సొక్కం పూసల తిరిగా కూసున్నోళ్ళు ఎంఆర్ఓ విఆర్ఏలు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం తహసీల్దార్ గా పనిచేసే నాగార్జున అనే గీ పెద్ద కుర్చీలో కూసున్న ఇతగాడు లంచాలకు మరిగి జనాన్ని తిప్పల పెడుతున్నాడట. అదే మండలం అంతారం అనే ఊరిలో ఉండే మల్లయ్య అనే రైతు భూమిని తన అన్నదమ్ముల పేరు మీదకి మార్చాలంటే 10,000 డిమాండ్ చేసిండట. ఎంత బతిరాడినా వినలేదట. ఆఖరికి ఏసీ బోళ్లకు చెప్తే ఇగో గిట్లా మాటు కాసి పట్టుకున్నారు. అప్పటిదాకా ఎంఆర్ఓ పీడ ఎన్నడు పోతుందో అని రంది పెట్టుకున్న జనానికి ముచ్చట తెలిసి సంబరాలను మునిగిరట. ఇగో గిట్లా చూడుర్రి, నరకాసురుడు చచ్చినందుకు దీపావళి పండుగ చేసుకున్నట్టు ఎంఆర్ఓ నాగార్జున పీడబోతున్నందుకు ఊరు మొత్తం పండుగ చేసుకున్నది. రోడ్ల మీద ఇండ్ల మీద టపాసులు కాల్చిర్రు. అమ్మయ్య అని ఊపిరి పీసుకున్నారట. అంటే చూడుర్రి, ఆ ఎంఆర్ఓ విఆర్ఏలు జనాన్ని ఎంత తిప్పల పెట్టినరో. మా పొలాన్ని మా వాళ్ళ పేరు మీదకి మార్చడానికి నీకు పైసలు ఎందుకు ఇయ్యాలే? పని చేస్తున్నందుకు సర్కారు జీతం ఇస్తలేదా? తొందరగా పని చేసేటట్టు చేసినందుకు సంబరం కొద్దీ ఓ స్వీటో హాటో ఇస్తే తీసుకోవాలి గాని జనాన్ని పీడించి పీడించి పైసలు వసూలు చేసుడేంది? ఇంకా ఎన్నేళ్ళు భరించాలి అన్నట్టు ఏసీబీ ఆఫీసర్లకు పట్టించి గింత ఘనంగా సంబరాలు చేసుకున్నారు. రైతు మల్లయ్యోళ్ళ కుటుంబం ఒకటే కాదు, ఊరంతా సంతోషపడ్డారట. దీపాలు ఎలిగించి పటాకాయలు కాల్చిరంటే ఎంఆర్ఓ నాగార్జున ఎసంటోడో అర్థం చేసుకోరి అని అంటున్నారు ఈ సంబరాలు చూస్తున్నోళ్ళు. దొరికిన నాగార్జున ముఖం వాడిపోయింది గాని ఇంకా ఏసీబీ చేతికి చిక్కకుండా లంచాలు తీసుకుంటా నవ్వుకుంటా తిరిగేటోళ్ళ సంగతి ఎట్లనో ఏమో పోన్రి.